గురువుగారి సంకల్పం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరూ ధ్యానం గురించే చెప్పుకుంటూ ఉన్నారు. అందరికీ ఈ యొక్క అవేర్నెస్ వచ్చింది మాస్టర్స్. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ని సందర్శించడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ప్రదేశంలో ఉండడానికి పుణ్యక్షేత్రాలకు ఎలా అయితే వెళ్తూ ఉంటారో అక్కడ ఒక్కొక్క రోజు 2 రోజులు ఉండి వచ్చేస్తూ ఉంటారు. కానీ పత్రిజీ శక్తి ఇస్తారు 11 రోజులు ధ్యాన యజ్ఞం చేద్దామనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఆ సమయాన్ని కేటాయిస్తూ శక్తి స్థల్ వద్దకు వస్తూ బ్రహ్మానంద స్థితి, ఆ స్థితిని ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే పొందుతున్నారు ప్రతి ఒక్కరు. డిసెంబర్లో జరిగే ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన మహాయజ్ఞాలకి ఎలా అయితే వస్తూ ఉన్నాం, అదేవిధంగా సంవత్సరం అంతలో కూడా ఎవరికి సమయం ఉందో ఆ సమయాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని మరలా తిరిగి వెళ్తూ ఉన్నారు తమ తమ ప్రదేశాలకు. ఇక్కడ ఉండే అన్ని విశేషాలను వారి చుట్టుపక్కల అందరికీ చెప్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైన లైబ్రరీ ఉంది. పిరమిడ్లో మహాశక్తి ఉంది. శక్తి స్థల్లో పూర్తిగా ఎనర్జీ ఉంది. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఇవే మాటలు వస్తూ ఉన్నాయి. మనం ఇలానే 2 నిమిషాలు ధ్యానాన్ని కొనసాగిద్దాం.
ఓకే మాస్టర్స్. నెమ్మదిగా చేతుల్ని విడదీస్తూ కళ్ళ మీద పెట్టుకుందాము. అలాగే ఈ ధ్యానానికి సహకరించిన మన అన్ని పరిస్థితులకి, మన శరీరానికి, చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం మాస్టర్స్. సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. అలాగే అసలు మాస్టర్స్కి, ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి మాస్టర్స్కి, మనకి ఇంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని తెలియచెప్పిన మన గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా చిరునవ్వుతోటి చేతులను విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మాస్టర్స్ మనకి ఈరోజు గాయత్రి గారు, వాణి గారు ఇంకా రాలేదనుకుంటా అండి. ఒకసారి కాల్ చేస్తారా ఈ లోపల మాస్టర్? యా యా మాస్టర్స్ మనము ఈ 2 రోజుల్లో జరిగిన ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఎవరైనా వారి అనుభవం చెప్తాను అంటే కనుక అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏం అర్థమైంది, మన లైఫ్లో మనం ఎలా ఇంప్లిమెంట్, మీ యొక్క దానిలో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? హేమలత గారు మీరు చెప్తారా అండి? హేమలత గారు మేడం. మాస్టర్స్ మనము లావణ్య గారికి ఒక మంచి అనుభవం వచ్చింది మేనిఫెస్టేషన్ గురించి కానీ అనుభవం గురించి అని. మేడం మనకి ఇప్పుడు ఒకసారి అడుగుదాము. లావణ్య గారు అమ్మా నమస్తే అమ్మా, గాయత్రి గారికి, ఆర్కి గారికి. చెప్పండి. మీరు నిన్న మీరు షేర్ చేసుకున్నది చెప్పండి. ఓకే అమ్మా. బ్రహ్మర్షి పితామహకు కోటి కోటి కృతజ్ఞతలు. స్వర్ణమాలమ్మకి కోటి కోటి కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే నిర్మల మేడం కూడా నమస్కారాలు. అయితే నేను నాకు మొన్న ఏమైందమ్మా, ఒక 1 వీక్ అంటే 6 days 1 వీక్ అయితే రెంట్ ఉండే అనమాట. ఒక 5-6 నెలలు కొంచెం సతాయిచ్చారు వాళ్ళు. అయితే నేను అనుకున్నా అనమాట, వాళ్ళు ఖాళీ చేయాలి అని థాట్ పెట్టుకున్నాను. చేశారమ్మా. చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు అసలు ఎట్లా అంటే అట్లా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. పెట్టలేదు. సరే అది నేను మా ఆయనకి ఫోన్ చేసేసి కోపం చేశారు కొంచెం ఆయనకి. రఫ్‌గా కొద్దిగా మాట్లాడిండ్రు. ఆయన కూడా రఫ్‌గా మాట్లాడుతుంటే నేను తీసుకొని ఇంక ఆయనకు అట్లా కాదు, ఇట్లా చెప్తున్నారు సార్ అనేసి నేను తీసుకొని మాట్లాడానమ్మా. మాట్లాడి అంటే ఆళ్ళు కూడా కొంచెం కోపంగానే ఉండిండే. ఇంకా ఆయనకు ఏం చేశాను, కొండయ్య ఆయన పేరు. ఆయనకు లవ్ ఎనర్జీ పంపించి ఆహ్, అంటే సారీ చెప్పుకున్నాను. ఆళ్ళకి కూడా ఏదో ఇబ్బంది అయ్యుండొచ్చు అనేసి. తర్వాత వాళ్ళొచ్చి అద్భుతంగా మంచిగా ఇల్లు మంచిగా నీట్‌గా చేసేసి వాళ్ళే ఎళ్ళిపోయారు. నేను చెప్పకుండానే అని అనుకున్నానమ్మా థాట్. అయితే తెల్లవారే వచ్చిండ్రమ్మా వాళ్ళు. వచ్చేసి నీట్‌గా చేసి మంచిగా హ్యాపీగా వెళ్ళిరనమాట. కంప్లీట్ నీట్‌గా చేసేసి. అంటే నేను లవ్ ఎనర్జీ పంపించి థాట్ పెట్టుకున్నాను గదా! అసలు అనుకోలేదనమాట. ఇంక నేను అలా అవుతదనేసి. ఏదైనా గొడవ పెట్టుకుంటారో ఏంటో అని అనుకున్నా. అలా అయిందమ్మా. చాలా అంటే చాలా, చాలా బాగా అనిపించిందనమాట. హ్యాపీగా అనిపించింది నాకు. ఇంత చిన్న దానికే మనము ఆహ్, ఇది అవుతుంటే ఇంకా పెద్దవెన్నో చేయొచ్చు గదా మనము అనేసి అనిపించిందమ్మా. థాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా. థ్యాంక్ యూ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే అమ్మా. మన ఎనర్జీని మనం ఎవరి గురించి ఆలోచిస్తే
ఏ వస్తువు గురించి ఆలోచిస్తే, అలాగే ఏ పరిస్థితి గురించి ఆలోచిస్తే అక్కడికి మన ఎనర్జీ వెళ్తుంది. మాస్టర్స్ ఇప్పటిదాకా మనకి మనీ, డబ్బులు సంపాదిస్తే ఇవి కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు అని ఎలా అయితే అనుకుంటూ ఉన్నామో, అలాగే ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆత్మ చైతన్యానికి, ఆత్మ గమనానికి. ఎప్పుడు నిరంతరం ఈ ఎనర్జీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మన ఫస్ట్ వచ్చేటటువంటి ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మన ఆలోచన రావడమే మనకి అది ఒక ప్రొజెక్టర్ లాగా, ఒక పిక్చర్ కూడా కలుపుకొని ఆలోచన వస్తుంది. ఇలా చేద్దామా అనుకుంటే, ఇలా చేద్దామా అనే నెక్స్ట్ రోజు దాన్ని ఆలోచన పిక్చరైజేషన్తో సహా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఆల్రెడీ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. అది ఆలోచన కంప్లీట్ చేసేస్తే మనం అది పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయి మనకి అది ఇంకా మనము తర్వాత కూడా ఎంత దాని గురించి ఆలోచిస్తామో దాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి అది మన ఎదురుగుండా వస్తూ ఉంటుంది. అట్లా మధ్యలో ఈ మనసు చంచలం ఉంటుంది కదా, అటు ఇటు వెళ్తూ ఉంటాం. అటు ఇటు ఆలోచనలో, ఆ చంచలత్వంలో దానికి ఎనర్జీ సరిగా ఇవ్వకపోతే అది సరిగా మేనిఫెస్ట్ అవుతుంది. అదే ఆ చంచలత్వాన్ని పక్కన పెట్టి సరైన ఆ ఎనర్జీ అంతటిని దాని మీద కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి తీవ్రంగా ఆలోచిస్తే అది మన ముందుకి మేనిఫెస్ట్ అయ్యి వస్తుంది. అది ఏదైనా కూడా. అందుకని చాలా అవేర్నెస్ తోటి, చాలా ఎరుకతోటి నిరంతరము మన ఉదయం నుంచి సాయంత్రం వరకు గడుపుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, వాణి గారు. వాణి గారు, థ్యాంక్ మీరు యూ థ్యాంక్ యూ ఫోను కొంచెం ఇలా పెట్టుకోండి, క్రాస్గా కనిపిస్తున్నారు సైడ్కి. ఇంకా ఇంకా తిప్పండి, ఇంకా తిప్పండి మేడం. లేదు, ఫోన్ని తిప్పండి, ఫోన్ తిప్పండి మీరు. హారిజంటల్ గా పెట్టండి అమ్మా. అది మీరు సైడ్ మీరు సైడ్ కున్నట్టు కనిపిస్తుంది. రొటేషన్ లాక్ అయి ఉందేమో మరి ఫోన్ లో. ఒకసారి కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి లేకపోతే. ఓకే. ఇప్పుడు మేడం లేదు, ఇంకా రాలేదు మేడం. మీరు ఒకసారి అంటే మైక్, కెమెరా రెండు ఆఫ్ చేసి సరిగ్గా చేసుకుని రండి ఒక్కసారి. నేను ఈలోపు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఉండండి. లాస్ట్ టైం కూడా ఇదే సేమ్ ఉంది మీది, ఎందుకో ఫోన్. నేను కూడా జూమ్ ఇలాగే చేశాను. నేను దీంట్లో అర్జెంట్ సైడ్కి వచ్చింది మేడం. అదంతా. అలానే ఉంది మేడం. లేకపోతే క్యామ్ ఆఫ్ చేసి మాట్లాడతారా, నేను ఇన్వైట్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఎలా అంటే. లేకపోతే ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతారా హారిజంటల్ గానే ఉంచి? మళ్ళీ జాయిన్ అవుతాను. దట్స్ గుడ్. వచ్చేసి ఇప్పుడు వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే. మీ దగ్గర నుంచి అబ్బా. లేదు నేనేం లేదు, చేయలేదు అసలు. ఇప్పుడు వచ్చింది మరి. ఇప్పుడు వచ్చింది. కంటిన్యూ చేయండి అమ్మా. యా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్ మాస్టర్స్. మనకి ఈరోజు ధ్యాన అమెరికా టీం నుంచి, పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ నుంచి మేడం ధ్యాన జగత్ వాణి గారు, పత్రిజీ గారి సమయం నుంచి కూడా మేడం వెన్నంటి ఉండి
అక్కడ అలాగే పత్రికకు ఎడిటర్గా ఉండి ఎంతో అద్భుతమైన సేవలను అందిస్తూ సీనియర్ మాస్టర్గా 18 ఆదర్శ సూత్రాలని పాటిస్తూ ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ మేడం వారి ముగ్గురు అమ్మాయిల్ని కూడా ధ్యానంలో, వారి కుటుంబం అంతా కూడా ధ్యానంలో ఎంతో అద్భుతమైన సేవలను అందిస్తూ ఉన్నారు. పత్రిజీ గారు ఇచ్చినటువంటి మధ్య మార్గం అనేటటువంటి దానిని ఎంతో చక్కగా పాటిస్తూ మేడం హైదరాబాద్లో ఉంటారు. మేడంని వెల్కమ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ హారిక మేడం అండ్ గాయత్రి అండి. గాయత్రి గారు. అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే టీమ్ అందరికి ధ్యాన అమెరికా టీం అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి గొప్ప అవకాశం మనందరం మన యొక్క నాలెడ్జ్ ను షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసుకునేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మనకు కలిగించినటువంటి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిరమిడ్ పత్రిజీ ఛానల్ అమెరికా బృందానికి, నిర్మల మేడంకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి మనం ఈరోజు ఒక చక్కటి సబ్జెక్ట్ అండి, ఆవలి తీరాలు తెలుగులో అంటారు, ఇంగ్లీష్ లో అది 3 లైవ్స్ ఆవలి తీరాలు అని తెలుగులో అది ఆ పుస్తకం కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. డాక్టర్ టి లోబ్సాంగ్ రాంపా, ఆయన ఒక టిబెట్ లామా. ఆది భౌతిక శాస్త్రం అంటే మెటాఫిజిక్స్ లో ఎన్ని రకాల ప్రయోగాలు చేశారంటే అసలు ఈ ప్రపంచానికి కొత్తగా మన శరీరం గురించి, మన మనస్సు గురించి, మన యొక్క ఆత్మ గురించి అద్భుతంగా తెలియజేసినటువంటి గ్రేట్ మాస్టర్ డాక్టర్ టి లోబ్సాంగ్ రాంపా గారు. సో వారు మనకు అందించినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అని చెప్పి ఆ పుస్తకం చదివిన తర్వాత అసలు మనకు స్పిరిచువాలిటీ గురించిన మొత్తం అసలు అవగాహన అంతా కూడా చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సూక్ష్మ శరీర యానాల గురించి, తర్వాత మన దివ్య చక్షు అనుభవాలను గురించి, దివ్య చక్షు అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే మనము ఆ కళలలో లేకపోతే నిద్రలో మనం చేస్తున్నాం సూక్ష్మ శరీర యానాలు, ఆస్ట్రల్ ట్రావెలింగ్స్. అవన్నీ అప్పుడు చేసాం, కానీ అది నిజంగా ఆస్ట్రల్ ట్రావెలింగ్ అని చెప్పి శాస్త్రీయంగా మనకి ఎవరు చెప్పలేదు. కానీ యూ ఫర్ ఎవర్ పుస్తకం చదివిన తర్వాత మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. మనం చిన్నప్పటి నుంచి శాస్త్రీయంగానే జీవిస్తున్నాం అనే సంగతి మనకు అర్థమవుతుంది అనమాట. అదే చిన్నప్పుడు మనకు ఎప్పుడైనా ఇట్లాంటి కళలు వచ్చినప్పుడు మనం ఎక్కడో ఏమో ప్లేసెస్ కు వెళ్ళినట్లు, మరి అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి రావడం, ఇవన్నీ చిన్న నిద్ర లేచిన తర్వాత ఎవరితోటైనా ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నప్పుడు, ఎవరినో మన యొక్క పూర్వీకులను కలిసినట్లు ఆ ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నప్పుడు మన పెద్దవాళ్ళకి చెప్తే ఏదో గాలి సోకిందనో ధూళి సోకిందనో చెప్పి మనకు మనం ఇంకా మన వైపు మనకు కొంచెం అన్ని రక్షారేఖ కట్టడం అటువంటి పనులు చేసేవాళ్ళం. కానీ అదంతా సశాస్త్రీయము అని చెప్పి లోబ్సాంగ్ రాంపా గారు మనకు చక్కగా తెలియజేస్తారు. యూ ఫర్ ఎవర్ అనే పుస్తకము, తర్వాత థర్డ్ ఐ అనే ఒక పుస్తకము. దాంతో పాటే వారు మరణానంతర జీవితం, చాలా వరకు అందరం ఏమనుకుంటామంటే ఇక్కడే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఉన్నది జీవితం కదా, ఇంకేముంటుంది చనిపోయిన తర్వాత బాడీని కాల్చడము లేకపోతే పూడ్చిపెట్టడము ఏదో చేస్తారు, అంతకంటే ఏముంటదబ్బా దీంట్లో, మరణించిన తర్వాత తెలుసుకోదగింది ఏముంటది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం అనుకుంటుండే వాళ్ళము. కానీ ఎప్పుడైతే మనం ఈ నవీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నామో, అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి మన పురాణాలలో కూడా ఉంది ఆఫ్టర్ లైఫ్ గురించిన సబ్జెక్ట్ అనేది, అక్కడ కూడా ఉంది. కఠోపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో నచికేతుడు అని ఒక చిన్న బాలుడు, అతడిని తన తండ్రి యమధర్మరాజుకు దానం ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసినప్పుడు ఆయన సరాసరి యమధర్మరాజు దగ్గర అక్కడ యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు చూస్తాడు, ఎందుకు వచ్చాడు ఈ అబ్బాయి ఇక్కడికి అని చెప్పి చూసినప్పుడు అతడికి ఇంకా ఆయుష్ ఉంటది భూమి మీద, ఉండగా కూడా ఎందుకు వచ్చాడు అని చెప్పి చూసినప్పుడు అప్పుడు అతడి తండ్రి ఇతడికి దానం ఇస్తాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత, బాబు నీకు ఇంకా ఆయుష్ ఉంది వెళ్ళిపోవాలని అడుగుతాడు అనమాట.
చెప్పినప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, "వద్దు, నేను మీ దగ్గరకు వచ్చింది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక సబ్జెక్ట్ తెలుసుకుందామని వచ్చాను" అని చెప్తాడనమాట. నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు. చిన్న పిల్లోడు, ముక్కు పచ్చలారని ఒక 13 ఏళ్ల బాలుడు, ఇతడు చనిపోయిన తర్వాత జీవితం గురించి అడుగుతున్నాడు ఏంటబ్బా అని ఆశ్చర్యపోయి, అప్పుడు ఆఫ్టర్ లైఫ్ గురించి అంతా చెప్పుకొస్తాడన్నమాట. దానిని కఠోపనిషత్ అనే దాంట్లో మొత్తం చక్కగా దాంట్లో పొందుపరిచారనమాట. ఆ తర్వాత పత్రిజీ గారు మనకేం చేశారంటే, ఈ ఆఫ్టర్ లైఫ్ సబ్జెక్ట్ అంతటిని సరస్వతి విజ్ఞానం అనే ఒక చక్కటి సబ్జెక్ట్ లాగా మలచి మనకు అందించారు. సరస్వతి విజ్ఞానం అని ఎప్పుడు మనకు ధ్యాన మహాచక్రాలలో సరస్వతి విజ్ఞానం గురించి చాలా చెప్పేవారు అనమాట. అసలు కర్మకాండాలు అనేవి ఎందుకు చెయ్యకూడదు, అసలు జీవి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, పుట్టక ముందు ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చాలా అద్భుతంగా మనకు బోలెడంత సబ్జెక్ట్ చెప్పారనమాట సార్. దానినే సరస్వతి విజ్ఞానం అన్నారు. ఎందుకంటే సరస్వతి నది విజ్ఞానం అన్నది ఒక నది లాంటిది అనమాట. సరస్వతి నది అన్నది కంటికి కనిపించదు కదా. మన గంగా, గోదావరి, కృష్ణ ఇటువంటి నదులన్నీ మన కంటికి కనపడతాయి, కానీ సరస్వతి నది కంటికి కనిపించదు. అలాగే ఈ మరణానంతర విజ్ఞానం కూడా మన కంటికి కనిపించదు అన్నమాట. అందుకోసం ఆ మరణానంతర విజ్ఞానాన్ని సరస్వతి విజ్ఞానం అని చెప్పారనమాట. సో ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నప్పుడు జీవించడం ఎలాగో తెలుస్తుంది మనకు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇక్కడ జీవించి ఉన్నప్పుడు ఎలా జీవించాలనేది మనకు అర్థమవుతుంది అనమాట కదా. ఎందుకంటే మనము ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కొత్త ప్రదేశం గురించిన సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ముందు తీసుకుంటాం కదా. అక్కడ ఎలా ఉంటుందని అంత గూగుల్ చేస్తాం. ఇంక ఇప్పుడు చాట్ జీపీటీలు, ఏఐలు అన్ని వచ్చాయి కాబట్టి ఒక జస్ట్ ఒక నేమ్ ఇస్తే చాలు, మనకు బోలెడంత సమాచారం అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత అక్కడ ఎలాంటి హోటల్స్ ఉన్నాయని తెగ హోటల్స్ అన్ని సెర్చ్ చేస్తాం. ఎంత ఉంటుంది, స్టే ఎంత ఉంటుంది, అక్కడ ఏమన్నా మనకి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుందా, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంతమంది వెళ్ళొచ్చారు అక్కడికి, వెళ్ళొచ్చిన వాళ్ళ రివ్యూస్ ఏంటి, ఇవన్నీ చూస్తాం కదా. చూసి అప్పుడు మనము ఆ ప్లేస్ కి వెళ్ళడానికి కావాల్సిన రిజర్వేషన్స్ అన్ని చేసుకుంటాం. ఒక పక్కన ఉన్న ప్లేస్ కి వెళ్ళడానికి మనం ఇన్ని రిజర్వేషన్లు చేసుకుంటున్నప్పుడు మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది కదా మనకు. తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ప్రయాణం అనేది మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎగ్జిట్ అనేది ఈజీగా అయిపోతుంది. అవతల జీవితం ఎలా ఉంటుంది, ఆవలి తీరాలు ఎలా ఉంటాయని తెలుసుకున్నప్పుడు ఈవలి తీరం అనేది చాలా ఎగ్జైటింగ్ గా సాగుతూ ఉంటది అనమాట. సో కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అవతల వైపు ఏముంది తెలుసుకునేటువంటి ఉత్సాహం ఉంటది, కానీ భయం అన్నమాట. అలా భయపడకుండా తెలుసుకోవడం అనేది మొదలు పెట్టినప్పుడు అసలు అవతల జీవితం ఎంత అద్భుతంగా ఉంటో తెలుస్తుంది అనమాట. సో ఈ అవతలి వైపు జీవితాలు ఎలా ఉంటాయి అని తెలియజేయడానికి రాంపా గారు ఒక 3 జీవితాలను మనకు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని చెప్పారనమాట. ఆ 3 జీవితాలు ఏంటంటే దాంట్లో ఒకరు మోలీ గ్రూబర్ అని చెప్పేసి ఒక అనాథ. ఆ అనాథ యొక్క ఆఫ్టర్ లైఫ్ ఎలా సాగింది. తర్వాత ఇంకొక బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఆ బిజినెస్ మ్యాన్ యొక్క ఆఫ్టర్ లైఫ్ ఎలా సాగింది. తర్వాత ఒక మతాధికారి అన్నమాట, ఒక చర్చ్ ఫాదర్ అన్నమాట, బ్రదర్. ఆయన లైఫ్ ఎట్లా సాగింది, ఆఫ్టర్ లైఫ్ ఎలా సాగింది. ఈ 3 జీవితాలు అంటే ఒక సమాజంలో ఉన్న 3 వేరియేషన్స్ మనకు తెలియజేస్తారనమాట. చాలా మనకు చదువుతుంటే ఎంత బాగుంటదంటే ఒక చక్కగా ఒక బ్యూటిఫుల్ మూవీ చూస్తున్నంత చక్కగా మనకు ఉంటుంది అనమాట. తెలుస్తాయి మనకు కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ యొక్క పుస్తకంలోంచి మనము ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఈ 3 జీవితాలు ఆఫ్టర్ లైఫ్ ఎలా సాగాయి, వాళ్ళు అక్కడ ఏం చేశారు అని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం మోలీ గ్రూబర్ అనే ఒక అనాథ జీవితం గురించి తెలుసుకుందాం. సో ఈ మోలీ గ్రూబర్ అనే ఈ ఆర్ఫన్ అనాథ కెనడా దేశంలో టొరంటో వీధులలో చెత్త ఏరుకుంటూ జీవితం సాగిస్తూ ఉండేవాడు అనమాట. ఆ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, పాపం ఎలా పెరిగాడో తెలీదు. చర్చ్ గేట్ల దగ్గర అట్లా తను పెరిగాడు, చేశాడు, పెద్దవాడు అయ్యాడు అనమాట. పెద్దవాడు అయ్యాక
ఈ యొక్క చెత్త ఏరే పనిలో ఉండేవాడు. ఇంకా అతడి పని ఏంటి, రోజు స్నానం చెప్పేరడము, దానిని అమ్మి డబ్బులు తెచ్చుకోవడము, కడుపు నిండా బ్రెడ్ లేకపోతే ఏదో అక్కడ ఆ దేశం ఎంత దొరుకుతాయో అవన్నీ తెచ్చుకొని తినడం. అంటే కడుపు నింపుకోవడము, ఒక తల దాచుకోవడానికి ఒక నీడ చూసుకోవడం తప్ప ఆ జీవితానికి వేరే లక్ష్యం ఏం లేదనమాట. ఒక చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు పాపం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, హీస్ అన్ ఆర్ఫన్ అనమాట. సో అలాంటి ఆ మౌలి గ్రూబర్ వాళ్ళ ఇంటి పక్కనే అదే వీధిలో ఈ రాంపా గారు ఉండేవారు అనమాట. ఒకసారి రాంపా గారు అక్కడ ఉండేవారు అనమాట. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి రాస్తా ఉండేవాడు. ఆ రాసిన చెత్తకాయటాలన్నీ ప్రతిరోజు ఆయన ఇంటి ముందున్న డస్ట్బిన్ నిండా నిండుతూ ఉండేవారు అనమాట. సో ఆ చెత్తకాయటాలన్నీ ఏరడానికి ఈ మౌలి గ్రూపర్ వెళ్ళినప్పుడు ఏంటో ఈయనకి ఏమైనా పిచ్చిలేసిందా ఏంటి, ఊరికబ్బా తెగ రాస్తుంటాడు, తెగ కాగితాలను కుప్పలు పోస్తుంటాడు, ఏంటబ్బా అనుకుంటూ ఇంకా సరే ఆ చెత్త అంతా తీసుకుంటూ బ్యాగ్ లో నింపుకుంటుంటాడు అనమాట. సో ఆ టైంలో ఆయనకు అప్పుడప్పుడు ఆ రాంపా గారు రాసిన చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతుంటాయి. ఆ చిన్న చిన్న పుస్తకాలు దొరికే క్రమంలో ఒక రోజు ఒక పుస్తకం, ఆయన రాసిన పుస్తకం దొరుకుతది. అదే యూ ఫర్ ఎవర్ అనే ఒక పుస్తకం దొరుకుతుంది అనమాట. దొరికినప్పుడు దాన్ని తీసి చదువుతూ ఉంటాడు, ట్రై చేస్తాడు చదవడానికి. పాపం ప్రాపర్ చదువు లేదు, అయినా కానీ ఏదో తనకు కాస్త తెలిసిన 4 ముక్కల చదువుతోటి కూడుకుంటూ చదువుతాడు. ఒక 5-6 పేజీలు చదువుతాడు. చదివితే ఏం అర్థం కాదు, అంతే కదా మరి. ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే అదంటే ఇదంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కాదనమాట. చనిపోయిన తర్వాత ఏమైతే అసలు బ్రతికున్నప్పుడు ఎట్లా బ్రతకాలో పాపం వాళ్ళకి కష్టం. అలాంటిది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సినంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎలా ఉంటది కదా కదా. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంతా ఫుడ్ కోసం స్ట్రగ్లింగ్ కి సరిపోతుంది, సర్వైవల్ స్థాయిలో ఉంటారనమాట వాళ్ళు. అలాంటి సర్వైవల్ ప్రాబ్లమ్ తోటి ఉన్న అతడికి ఆఫ్టర్ లైఫ్ గురించి తెలుసుకోవాల్సినంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి ఒక 10 పేజీలు కష్టపడి చదివేసరికి ఈ పిచ్చి ఆయన ఏదో పిచ్చి రాతలు రాస్తాడు, రబ్బిష్ ఇట్ ఈస్ ఆల్ రబ్బిష్ అనుకుంటూ తీసి మళ్ళీ ఆ చెత్త బ్యాగ్ లో వేసేసుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అలా అప్పుడప్పుడు అలాంటి పుస్తకాలు దొరుకుతుంటాయి, అప్పుడప్పుడు చదువుతుంటాడు, రబ్బిష్ అని మళ్ళా పడేస్తుంటాడు, అలా సాగుతూ ఉంటది అనమాట. ఇలా సాగే క్రమంలో ఒక రోజు ఈ మౌలి గ్రూబరు ఆ పార్క్ లో చెత్త ఏరుతూ ఉంటే ఆ పార్క్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఆడుకుంటూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఆడుకునే క్రమంలో ఒక చిన్న పిల్ల పాప స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది అనమాట. దబ్బున పడిపోయేసరికి ఆ సౌండ్ కి ఇక్కడ చెత్త ఏరుకుంటున్న ఈ మౌలి గ్రూపర్ చూస్తాడు. అరే ఎవరో ఒక చిన్న పసిపిల్ల దాంట్లో పడిపోయింది అని చెప్పేసేసి గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్ గా తను కూడా ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేసేస్తాడు అనమాట. ఆ జంప్ చేయడంలో ఏమైపోతుంది అంటే అతడు తల వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ అంచుల బలంగా కొట్టుకుంటాడు అనమాట. కానీ అతడు మాత్రం ఆ పాపను బయటికి తీస్తాడు, నీళ్ళలోంచి రక్షిస్తాడు, గట్టు మీద పడుకోబెడతాడు, పాప సేఫ్ అన్నమాట. కానీ ఇతడికి ఆ తలకు దెబ్బ తగలడం వల్ల బోలెడంత బ్లడ్ పోతుంటది అనమాట. సో అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పాప చుట్టూ మూగి ఓకే పాప వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ వస్తారు, అంతా అవుతుంది. సో వాళ్ళందరూ చూసి అబ్బా ఎంత అదృష్టం ఈ రోజు మా పాప బ్రతికింది అది ఇది అని చెప్పేసి మౌలి గ్రూపర్ను కూడా పాపం బాగా అప్రిషియేట్ చేస్తారనమాట. బాబు నీ వల్ల మా అమ్మాయి బ్రతికింది, లేకపోతే పాప మా పిల్ల గిలగిల కొట్టుకుని ఏమైపోయేదో అని చెప్పని అనుకుంటే ఈ హడావిడంతా చూసి అక్కడే ఆ పక్కనేదో ఒక విలేకరులు కూడా ఉంటారన్నమాట. ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, వచ్చేసేసి వాళ్ళు కూడా చూసి అరే అవునా ఒక చెత్తేరుకునే అబ్బాయి ఒక పసిపాపను రక్షించాడా. ఎందుకంటే అదంతా మంచి పార్క్ అనమాట, ధనవంతులందరి పిల్లలు వచ్చి అక్కడ ఆడుకునే పార్క్. ఆ పడిపోయిన స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన అమ్మాయి కూడా ఎవరో ఒక రిచెస్ట్ పర్సన్ వాళ్ళ పాప అనమాట. సో ఇంత బాగా సేవ్ చేశాడు, ఇంత సాహసంగా తీశాడు స్విమ్మింగ్ పూల్ నుంచి అని చెప్పేసేసి అందరు అతడిని అప్రిషియేట్ చేస్తారు. మర్నాడు పేపర్లలో తెగ రాసిస్తారనమాట, పసిపాపను రక్షించిన చెత్త ఏరుకునే అనాథ బాలుడు అది ఇది అని చెప్పేసి మౌలి గ్రూబర్ గురించి కూడా తెగ రాసేస్తారు. ఇక్కడ మౌలి గ్రూబర్ పరిస్థితి ఏంటంటే తలకు బాగా దెబ్బ తగిలి బ్లడ్ అంతా పోతుంది కదా, ఆ పోయి అతడు పోయి పాపం ఇక హడావుడంతా అయిపోగానే వెళ్తాడు, వెళ్ళి తన స్థావరం ఏదో ఉంటది కదా ఆ చర్చ్ ఏదో గోడల పక్కన అక్కడ ఇక్కడ ఒక చిన్న రూమ్ ఏదో దొరుకుతుంది, దాంట్లో ఉంటుంటాడు అనమాట. సో అక్కడ పోయి పడుకుండిపోతాడు అనమాట. ఇక అతడికి మత్తు వచ్చేస్తుంది అనమాట, ఒక దిమ్మెక్కిపోతుంది తల. సో అలాగే పడుకుండిపోయిన తర్వాత
అతడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. మర్నాటి కల్లా పేపర్లలో ఒక పెద్ద ప్రజెంటేషన్స్, అందరూ ఇతడే గొప్ప వ్యక్తి, ఇతడే పసిపాప రక్షించింది అని చెప్పి అందరూ ఆ చర్చి దగ్గరికి వస్తుంటారు, చేస్తుంటారు. కానీ ఇతడి పరిస్థితి మాత్రం పాపం దిగజారిపోయి ఉంటదన్నమాట. ఎందుకంటే బాగా తీవ్రంగా రక్తస్రావం అయి ఉంటదన్నమాట. బ్లడ్ అంతా పోతుంటది. తలకు తగిలిన దెబ్బతోటి బ్లడ్ అంతా పోయి మిగిలిన బ్లడ్ లోపల క్లాటింగ్ అయ్యి మొత్తానికి అతడు చాలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. అది చూసి అందరూ అతడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దగ్గరున్న హాస్పిటల్. అయ్యో పాపము, పసిపాపను రక్షించిన ఇతడి పరిస్థితి ఇట్లా అయిందా అని చెప్పేసి అందరు తీసుకెళ్లి, ఏదో చిన్న దెబ్బ అనుకున్నాం కానీ ఇంత పెద్ద దెబ్బ తగిలిందా అని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుంటేనే అతడు బాడీలోంచి బయటకు వచ్చేస్తాడు. అయిపోతుంది అనమాట, ఆయన లైఫ్ అయిపోయింది అక్కడికి. సో బాడీలోంచి బయటకు వచ్చేస్తాడు. చూసేసరికి అక్కడ డాక్టర్లు అందరు పాపం హడావిడి పడి పాపం ఇంకా ఆయన బ్రతికించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి చుట్టంతా విలేకరులు అందరు ఉంటారు. అందరు తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఆ పసిపాప వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వచ్చి వాళ్ళు కూడా అయ్యో మా అమ్మాయిని బ్రతికించాడు, ఇతడు కూడా బ్రతికితే బాగుండని అందరు ప్రార్థనలు చేస్తుంటారు. సంథింగ్ అంతా అంటే చనిపోయిన తర్వాత అతడు చాలా గొప్పవాడని గుర్తిస్తారనమాట అందరు కూడా. సో ఇతడు బాడీలోంచి బయటకు వచ్చేసేసి చూసుకుంటూ ఉంటాడు. అరే నేను బ్రతికే ఉన్నాను కదా, ఏమైంది, నా బాడీ ఉంది కదా అక్కడ చూసుకుంటూ మళ్ళీ బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ లాభం ఉండదు అనమాట. అతడు వెళ్ళలేడు బాడీ లోపలికి. అంటే అతడు అయిపోయింది, ఆయన లైఫ్ అక్కడికి క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి, మరి ఏంటి నా పరిస్థితి ఏంటిది, అసలు నా బాడీలోకి వెళ్ళను, మరి ఇక్కడ ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే అతనికి ఏం తెలియదు, ఆఫ్టర్ లైఫ్ గురించి ఏం సబ్జెక్ట్ తెలియదు కదా. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు అనమాట. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా, ఏంటి నా పరిస్థితి ఏంటి, అయ్యో నా కర్మ ఇట్లా అయిపోయింది ఏంటి, నేను ఎక్కడో కూరుకపోయినట్టు అయిపోతున్నా అంటే మొత్తం కన్ఫ్యూజన్ లో మునిగిపోతుంటాడు అనమాట. అప్పుడు అతనికి అర్థమైతుంటది అనమాట, తను ఏదో బలివెక్కిపోయి ఎక్కడో కూరుకపోతున్నట్టు, ఎక్కడో తన కాళ్ళు వెళ్ళి ఎక్కడో ఇరుక్కుపోతున్నట్టు, ఒక తారు లాంటి తారు అంటే డాంబర్ అంటారు కదా, ఒక తారు లిక్విడ్ డాంబర్ అనమాట. అలాంటి దాంట్లో ఆయన కాళ్ళన్ని కూరుకుపోతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది అనమాట. ఎందుకు అంటే ఆయనకి ఏం తెలియదు మరి. అంటే మరి బ్రతికున్నప్పుడు ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకుంటే తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుండే అనమాట. సో దాంతో కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండేసరికి ఎక్కడో లోపల తారు డబ్బాలు కూరుకుపోతున్నట్టు, తన చుట్టూ ఒక బెలూన్ లాంటి ఒక సాక్, ఒక బ్యాగ్ వచ్చి తనను చుట్టేస్తున్నట్టు, తనకు చాలా సఫకేట్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. అయిపోతూ ఓ మై గాడ్ ఏంటి అని ఇంతలో అతనికి గుర్తొస్తుంది అన్నమాట. సడన్ గా గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో ఆ రాంపా గారి చెత్త కాగితాలలోంచి పుస్తకంలోంచి ఒక 5-6 పేజీలు చదివాడు కదా. 5-6 పేజీలలో చదివినటువంటి సబ్జెక్ట్ గుర్తొస్తుంది అనమాట. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా గాలిలో తేలుతూ ఉంటది. మళ్ళీ సిల్వర్ కార్డ్ అనేది కట్ అయిపోతుంది. కట్ అయిపోయింది అంటే ఇంకా మన జీవితం అక్కడ అయిపోయినట్టే. సో మనం గాలిలో తేలుతూ ఉంటాము. అప్పుడు దేవదూతలు వస్తారు, మనల్ని తీసుకొని వెళ్తారు అన్న సంగతి గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చి అప్పుడు అనుకుంటాడు అనమాట, ఓ మై గాడ్, ఎవరైనా నన్ను రక్షిస్తే బాగోదు అని అనుకుంటాడు అనమాట. అంటే రాంపా గారి విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అతడికి లోపల నుంచి ఒక ఎవరో తన చెవులో ఏదో చెప్తున్నట్టు వినపడుతుంది అనమాట. నువ్వు అడిగితే నీకు హెల్ప్ అందుతుంది అని చెప్పి ఎవరో అడుగుతున్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎవరు చెప్తున్నారా అని చెప్పి అతడు సెన్స్ చేసే లోపల రాంపా గారు చెప్తుంటారనమాట, నువ్వు అడుగు అని. అంటే ఆ రాంపా గారు 5-6 పేజీల పుస్తకం చదివినందుకే రాంపా గారు డైరెక్ట్ వచ్చి అతడికి సజెషన్స్ ఇస్తుంటాడు అనమాట. నువ్వు అడుగు, హెల్ప్ అడిగితే నీకు హెల్ప్ దొరుకుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే ఓ మై గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు అనమాట. అనగానే ఒక చక్కటి దేవదూతల బృందం అక్కడ ప్రత్యక్షమవుతారనమాట. ఎవరు మీరు అని అడుగుతాడు. అయితే నువ్వు అడిగావు కదా హెల్ప్, అందుకే మేము వచ్చాం నీకు హెల్ప్ చేయడానికి అని చెప్తారనమాట. చెప్పి అతడిని ఒక్కసారిగా ఆ దారుల్లోంచి బయటికి లాగేస్తారనమాట. లాగేసి ఆ బ్యాగ్ లోంచి కూడా అతడిని ఓపెన్ చేసి బయటికి తీసుకొస్తారు. అప్పుడు అతడికి అని చెప్పి ఇట్లా స్వేచ్ఛ వాయువులను అప్పుడు సఫకేట్ అయిపోతున్న ఆ మాలీ గ్రూబర్ ప్రశాంతంగా ఒక రిలాక్స్డ్ కండిషన్ లోకి వచ్చేస్తాడు అనమాట. అంటే చూడండి, మనకు ఏది తెలియకపోతే, సబ్జెక్ట్ తెలియకపోతే మనం కూడా ఇట్లా సఫకేట్ అవుతాం అనమాట. మనం నిజానికి కొత్త ప్రదేశానికి పోయినప్పుడు కూడా
ఆ ప్రదేశం గురించి ఏం తెలియకుండా, అక్కడ ఏం చూడాలో తెలియకుండా అసలు కంప్లీట్ న్యూ. ఎంత ఫ్రిక్షన్ ఉంటది మనలో, ఎంత టెన్షన్ అవుతుంటది కదా మనకు కూడా. లాంగ్వేజ్ తెలుసో తెలియదు, మనుషులు తెలుస్తారో తెలియదు, అసలు అక్కడ అకామిడేషన్ ఎట్లుంటదో ఏమో, వారం రోజులు ఉందామని పోతున్నాము, ఎట్లుంటాము, ఎట్ కష్టాలు పడతాము అని ఆలోచిస్తాం. కానీ రిలాక్స్డ్ ఉండగలుగుతామా? ఎవ్రీథింగ్ మనం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, అక్కడ రిజర్వేషన్ అన్ని చేసుకొని, మనకు మనం దిగగానే అక్కడికి ఒక టాక్సీ డ్రైవర్ వచ్చి మనల్ని పికప్ చేసుకునేటట్టు ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత రిలాక్స్డ్ వెళ్తాం, ప్రయాణం మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సేమ్ థింగ్ అప్లికబుల్ ఇక్కడ కూడా. మరణం తర్వాత మనము జాయ్ఫుల్ గా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామో, చనిపోయిన తర్వాత కూడా అంతే స్వేచ్ఛతోటి భయం లేకుండా జీవించాలంటే మరణానంతర జీవితం గురించి ఇక్కడే తెలుసుకోవాలన్నమాట. సో మాలీ గ్రూబర్ ఆ 5-6 పేజీలు చదివినందుకే అతడికి అంతటి హెల్ప్ వచ్చిందనమాట. సో వెంటనే అతడిని ఆ దేవదూతలు తీసుకొని పైలోకాలకు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పుడు మాలీ గ్రూబర్ అడుగుతాడు, ఇక్కడ స్వర్గం నరకం అని ఉంటాయి కదా, మరి నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారా, మరి నరకానికి తీసుకెళ్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవదూతలు చెప్తారు, పైలోకాలలో స్వర్గాలు నరకాలని ఏది ఉండవు బాబు, ఉండేవన్నీ ఆత్మలోకాలే. ఒక్కొక్క ఆత్మలోకానికి ఒక్కొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటది తప్ప అక్కడ స్వర్గం నరకం అని మీరు అనుకునే లోకాలు అక్కడ ఏముండవు. అవి ఉండేది భూమి మీదనే. అది కూడా మీరు చేసే నకారాత్మకమైన అంటే నెగటివ్ ఆలోచనల వల్ల మీకు స్వర్గం మీరే క్రియేట్ చేసుకుంటారు. మీరు చేసేటువంటి పాజిటివ్ అండ్ మిరాకిలస్ ఆలోచన వల్ల స్వర్గాన్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. కనుక స్వర్గ నరకం అన్నవి రెండు భూమి మీదనే ఉంటాయి, కానీ పైలోకాలలో ఏవి ఉండవు. అక్కడ ఉన్నాయని సోల్ వరల్డ్స్ అంతే అన్నమాట. ఆత్మ లోకాలు ఉంటాయి. తక్కువ స్థాయి, తక్కువ నాలెడ్జ్ ఉన్న ఆత్మలు తక్కువ స్థాయి లోకాలలో ఆగిపోతారు. ఎక్కువ నాలెడ్జ్ ఉన్న సోల్స్ ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అలా ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న లోకాలు ఉంటాయి. ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఏ లోకానికి వెళ్ళగలవో అంతవరకే వెళ్ళగలుగుతావు అని చెప్తారండి. ఓకే అనుకొని ఒక లోకానికి తీసుకెళ్లిన తర్వాత నాకు బాగా ఆకలిస్తుంది అని అంటాడు అనమాట. సరే మరి నువ్వు తినాలనుకుంటే నీకు దగ్గరికి ఫుడ్ వచ్చేస్తుంది అనుకోగానే వెంటనే నాకు మంచి చక్కగా టేస్టీ ఫుడ్ కావాలి అనుకుంటాడు. అనుకోగానే వెంటనే అతడు ముందు టేస్టీ ఫుడ్ ప్రత్యక్షం అయిపోతుంది అనమాట. నాకు ఒక మంచి, నా బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి కదా అంటే సోల్ కి బట్టలు ఏమి ఉండవు, కానీ అతడికి బాడీలో ఉన్న మెమరీ ఉంటది కదా, ఆ మెమరీ ప్రకారం నాకు ఒక మంచి బట్టలు కావాలి అనుకోగానే ఇమీడియట్ గా అనుకున్న మరుక్షణమే మంచి డ్రెస్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంటే అప్పుడు ఆ మాలిక్యూల్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ మాత్రం బ్రెడ్ బటర్ కోసము నేను ఎంత కష్టపడ్డా, నా జీవితం అంతా రోజంతా దానికోసమే కష్టపడ్డా కదా. పాపం ఆ పిచ్చాయన రాంప గారు, లోక్సాంగ్ రాంప గారు అక్కడ కూర్చొని ఇటువంటి సబ్జెక్ట్ రాస్తుంటే నేను ఎందుకు చదవలేకపోయినా, ఎన్నో కొత్త విషయాలు ఉండే అవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోయినా, నేను కేవలం తిండిని సంపాదించడం కోసమే బ్రతికాను. నేను ఈ పైలోకాలకు వచ్చిన తర్వాత అది జస్ట్ అనుకుంటే వచ్చేస్తున్నాయి కదా, అనుకుంటే వచ్చే వాటి కోసం నేను ఎందుకు ఇంత కష్టపడ్డానా, చేయాల్సిన ఇంపార్టెంట్ పనులన్నీ నేను ఎందుకు మిస్ అయ్యానా అని అనుకుంటాడు అనమాట. సో ఇదంతా కూడా మనకు ఒక లెసన్ అన్నమాట. అంటే కేవలం జస్ట్ మన కడుపు నింపుకోవడం కోసమే మనం 24 hours కష్టపడడం అనేది వెరీ మీనింగ్లెస్ అనమాట. సో ఒక ఇల్లు ఉంటే ఇంకా 4 ఇళ్ళు, ఒక కారు ఉంటే 4 కార్లు, ఇంకా ఇలా ఉంటాయి ఇంకోలాగా. అంటే ఎక్కడ ఆశకు అంతు లేకుండా ఒక ర్యాట్ రేస్ లాగా పరిగెడుతున్నాం అనమాట. అలా కాకుండా నిదానంగా కూర్చుని మనకేది ఉన్నదో దాంతో కంటెంటెడ్ గా అవుతూ నెక్స్ట్ మనం చేయాల్సిన పనిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎక్కడో లోకాల నుంచి వచ్చాం ఈ భూమి మీదకి కదా, ఏవోవో గెలాక్సీల నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే వస్తాం కదా. ఊరికి ఆషామాషిగా అంత కష్టపడి 100 సంవత్సరాలు అక్కడ వెయిట్ చేసి ప్లానింగ్ చేసుకొని తల్లిదండ్రులు పుట్టేవరకు ఆగి మళ్ళీ మన చుట్టుపక్కల వాళ్ళంతా పుట్టేవరకు ఆగి ఇంత ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎంతో తెలివిగా ప్లానింగ్ చేసుకున్నాం కదా, చేసుకొని ఇక్కడికి ఊరికే రాం కదా, ఏదో ఒకటి పర్పస్ లేకుండా రాం కదా. సో ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ పర్పస్ఫుల్ గా మనం జీవించడం మానేసి కేవలం జస్ట్ చాలా టెంపరరీ థింగ్స్ కోసం మనం ఇక్కడ టైంను స్పెండ్ చేస్తే
అక్కడ పోయిన తర్వాత అక్కడ వరకే ఆగిపోతాం అనమాట. ఆ లోకంలో వరకే ఆగిపోతాం అనమాట. ఎంత నాలెడ్జ్ ఉంటే అంతే జర్నీ చేయగలుగుతాం అనమాట మనం. సో ఎంత విస్తృతంగా మనం ఈ నాలెడ్జ్ తెలుసుకుంటామో అంత హ్యాపీగా మనం అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పై లోకాలకి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. సో ఈ మాలీ గ్రూబర్ ఎంతవరకు తెలుసు? చాలా లిమిటెడ్ నాలెడ్జ్. 5-10 పేజీలు చదివినవాడికి ఎంత ఉంటుంది? లిమిటెడ్ నాలెడ్జే ఉంది కాబట్టి అంతవరకే దేవదూతలు రాగలిగారు. అంతవరకే అతడిని తీసుకొని ఆ లోకం వరకు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత అతడు తిన్న తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అంతా అయిన తర్వాత ఏమేం కావాలో అవన్నీ కోరుకుంటాడు. వచ్చి పడుతుంటాయి. ఇంతేనా అనుకుంటాడు అనమాట. అనుకున్న తర్వాత ఇప్పుడు మరి నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అడిగితే ఇక్కడ ఒక హాల్ ఆఫ్ మెమరీస్ ఏ స్థాయి లోకానికి ఆ స్థాయి హాల్ ఆఫ్ మెమరీస్ ఉంటది అనమాట. పెద్ద హాల్ ఆఫ్ మెమరీస్ ఉంటది. అక్కడికి నువ్వు వెళ్ళు నాయన అని చెప్తాడు. సో మరి నాకు అక్కడ ఆ లోకంలో అతడికి తన తల్లిదండ్రులు అందరూ కనపడతారనమాట. ఇతడు అనాథ కదా, పాపం ఎవరు పుట్టాడో తెలియదు. అక్కడ వాళ్ళు నాయన మేము నీ తల్లిదండ్రులరా, నేను చిన్నప్పుడు మిమ్మల్ని నేను అడ్వాంటేజ్ చేశాంరా బాబు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వచ్చి ఇతడిని హక్ చేసుకుంటారు. ఇతడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసి సంతోషపడతాడు. సో ఇదంతా నా ప్లానింగ్ లో భాగంగానే, జీవిత ప్లానింగ్ లో భాగంగానే నేను ఇలా ఆర్ఫన్ గా పుట్టాల్సి వచ్చింది అని చెప్పిన సంగతి అక్కడ తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఓకే ఇప్పుడు నేనేం చేయాలన్నప్పుడు నువ్వు ఇక్కడ నుంచి హాల్ ఆఫ్ మెమరీస్ లోకి వెళ్ళి అక్కడ నీ పాత జీవితాలన్నీ చూసుకో. మొత్తం సినిమా నీకు 3D సినిమా చూపిస్తారు అక్కడ. నడుస్తుంటది నీ సినిమా. నేను వెళ్ళిన చీరల కూర్చోగానే నీ సినిమా స్టార్ట్ అవుతుంటది అనమాట. ఎన్నెన్నో జన్మల నుంచి నీ సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా అంతా చూసుకున్న తర్వాత నీవు ఏ జన్మలో ఎంతవరకు నీ యొక్క ప్లాన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నావు, ఎంత పెండింగ్ పెట్టుకున్నావు, ఆ పెండింగ్ మళ్ళీ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నావు. అంటే నువ్వు ఒక జన్మలో రాజులాగా పుట్టుంటావు, ఒక జన్మలో ఓ బీదవాడిలాగా పుట్టుంటావు, ఒక జన్మలో ఓ పెద్ద ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా పుట్టుంటావు, ఇంకో జన్మలో ఆర్ఫన్ లాగా పుట్టుంటావు. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి నువ్వు డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ పాత్రలలో జన్మ తీసుకుంటున్నావు అన్న సంగతి ఆ సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది బాబు. అర్థమైనప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మ ఎలా తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ నువ్వు అక్కడ ప్లాన్ చేసుకోవాలి. సినిమా చూడడం అయినాక కూర్చొని దాని అంతా అనలైజ్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్. కొన్ని రోజులు ఉండబుద్దే కదా, నువ్వు కొంతకాలం పాటు ఉండి ఇక్కడ నేను ఎవరు ఏమి అన్నారు, నీ ఇష్టం ఉన్నంత కాలం ఉండొచ్చు. మరి 100 సంవత్సరాలు ఉంటూ 1000 సంవత్సరాలు ఉంటూ నోబడి విల్ బోదర్. ఆ తర్వాత మళ్ళీ నీకు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు యూ కెన్ గో బ్యాక్. నువ్వు మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు, మళ్ళీ భూమి మీదకి వెళ్ళొచ్చు. కానీ ఆ వెళ్లే ముందు నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళు. ఈసారి అంటే ఇంతకు ముందు జీవితంలో నువ్వు మర్చిపోయావు ఏం చేయాలని, కానీ ఇప్పుడు మళ్ళీ మర్చిపోకుండా ఉండే విధంగా పక్కాగా ప్లాన్ చేసుకో బాబు అని చెప్తాడనమాట. అని వాళ్ళు ఆ దేవదూతలు చెప్పి దీనికి అక్కడ ఉన్నటువంటి హాల్ ఆఫ్ మెమరీస్ లో మెచ్యూర్డ్ సోల్స్ అక్కడ మాస్టర్స్ లాగా ఉంటారన్నమాట, గైడ్స్ లాగా ఉంటారన్నమాట. హాల్ ఆఫ్ మెమరీస్ లో వాళ్ళు ఒక కూర్చొని ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ సోల్స్, హైలీ మెచ్యూర్డ్ సోల్స్ అనమాట. వాళ్ళు వీళ్ళకు ఇలాంటి ఆత్మలందరికీ కూడా సలహాలు ఇస్తుంటారన్నమాట. నెక్స్ట్ జన్మను ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా కావాలంటే సలహాలు ఇస్తుంటారన్నమాట. ఏం చేస్తే ఏంటి, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, ఎలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యొచ్చా అని అడిగినప్పుడు బెస్ట్ పాసిబిలిటీస్ ని వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు నువ్వు. అంటే నువ్వు ఒక్కడవే కన్ఫ్యూజ్ ఏం కాకు, వాళ్ళ సలహాలు ఇస్తారు. బెస్ట్ గా ప్లాన్ చేసుకొని ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు ఇంకా బెస్ట్ గా చేసుకో. ఎందుకు అంటే అతడు చెప్తాడనమాట, నేను ఒక 5-6 పేజీలే చదివాను రాంపా గారి పుస్తకము, 5-6 పేజీలకే నాకు ఇంత ఇది వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. మరి అంటే మరి నెక్స్ట్ లైఫ్ లో నువ్వు మంచిగా ఇంకా బాగా పుస్తకాలు చదవాలి, ఇంకా చక్కగా మరణానంతర విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలా మరణానంతర విజ్ఞానం ఇంకా అద్భుతంగా నేర్చుకున్నప్పుడు మరి ఇక్కడ జీవితాన్ని నువ్వు హ్యాపీగా లీడ్ చేయగలుగుతావు, బ్రతికి ఉన్నప్పుడు జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతావు అన్న సంగతి తెలుస్తుంది బాబు. ఎందుకంటే నువ్వు ఈ జన్మంతా నేను అనాథను అని చెప్పి నువ్వు బాధపడుకుంటూ జీవించావు. కానీ నీ అనాథలాగా జీవించడానికి ఒక పర్పస్ ఉంది అన్న సంగతి నువ్వు తెలుసుకోలేకపోయావు. కాబట్టి ఇక నువ్వు నెక్స్ట్ లైఫ్ ను పక్కాగా ప్లాన్ చేసుకో అని చెప్తారన్నమాట. నీ ఇష్టం, అనాథ కాకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ లో ఒక 1 ఆఫ్ ద మెంబర్ లాగా తీసుకో, ఏదైనా చేయి, కానీ డోంట్ ఫర్గెట్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్తారనమాట. చెప్తే సరే అని చెప్పేసి మాలీ గ్రూపర్ అక్కడ కూర్చుని
తన సినిమానంతా చక్కగా చూసుకొని చక్కగా మరి నెక్స్ట్ కొంతకాలం పాటు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడ ఉన్న హాల్ ఆఫ్ మెమరీస్ లో ఉన్నటువంటి మాస్టర్స్ ఆఫ్ మెచ్యూర్డ్ మాస్టర్స్ తోటి వాళ్ళతోటి సలహాలు తీసుకొని తన నెక్స్ట్ లైఫ్ కి ప్లానింగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట కొంతకాలం తర్వాత. ఇది మాలి గ్రూబర్ యొక్క స్టోరీ. సో ఆ తర్వాత అతడు నెక్స్ట్ ఇంకొక లైఫ్ గురించి చెప్తాడు అనమాట. అతడు ఎవరంటే మ్యాగీ ఓ అని చెప్పేసేసి ఒక సారీ నెక్స్ట్ ఇంకొక లైఫ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనము మాలి గ్రూబర్ అని చెప్పేసి అనాథ లైఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు లోక్సాంగ్ రాంపా గారు ఆ బుక్ లో ఇచ్చినటువంటి 3 లైఫ్ బుక్ లో ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్. ఇతడు కూడా టొరంటో, కెనడా దేశం టొరంటోలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. ఆయన పేరు హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్. హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్, హ్యాగీ అని అనుకుందాం మనం. ఆయన ఎందుకంటే పేరు మనం పదే గుర్తు పెట్టుకోలేం కాబట్టి హ్యాగీ అనుకుందాం. సో ఈ హ్యాగీ చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కెనడా దేశంలో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అన్నమాట ఆయనది. సో ఎప్పుడో కెనడాలోని సెటిల్డ్ అయ్యాడు. అతడు తండ్రి ఇతడు పుట్టక ముందే కెనడాకు వచ్చి తండ్రి బిజినెస్ పని మీద వచ్చి, తన తండ్రి పేరు మోసెస్ అన్నమాట. సో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన ఒక క్యాథలిక్ క్రిస్టియన్స్ అన్నమాట. వాళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్స్. సో ఈ హ్యాగీ ఒక రోజు తన బిజినెస్ పనులన్నీ ముగించుకొని కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే సడన్ గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. సడన్ గా అతనికి గుండె నొప్పి వచ్చేస్తుంది అనమాట. గుండె నొప్పి రాగానే అర్థమైతుంటది అతడు సఫోకేట్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తెలుస్తుంటది తనకు గుండె నొప్పి ఇదేదో చాలా ప్రాణాంతకంగానే వస్తుంది నాకు, ఏంటబ్బా అని చెప్పేసి అనుకుంటుంటాడు. 40-50 ఇయర్స్ అబౌవ్ ఉంటాడు అనమాట. 50 అంటే మిడిల్ ఏజ్ లో ఉంటాడు కనుక 50 ఇయర్స్ స్టార్ట్ ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటాడు అనమాట. సో హ్యాగీ సో అలా వస్తూ ఉన్నప్పుడు ఇది నాకు గుండె నొప్పి, నేను దీంట్లో సర్వైవ్ అవుతానా కానా అని చెప్పి అనుకుంటూ పాపం టెన్షన్ పడిపోతుంటాడు. టెన్షన్ పడుతూ కిటికీలోంచి బయటికి చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, మనుషులు అంతా కనపడుతుంటారు. వాళ్ళందరూ కూడా అనుకుంటాడు అనమాట, నేను సపోజ్ ఇప్పుడు నేను పోయినా ఇక్కడ ఏం మారదు ఈ ప్రపంచంలో, ఈ బిల్డింగ్లు ఇలాగే ఉంటాయి, ఆ మనుషులు అలాగే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, నేనే పోతాను కానీ ఇక్కడ ఏది మారదు ఈ ప్రపంచంలో అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అంతకంత గుండె నొప్పి ఎక్కువ అవుతూ ఉంటే సడన్ గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు అనమాట హ్యాగీకి. ఆ నాన్న మోసెస్ వాళ్ళ ఫాదర్ పేరు. ఆయన ఏంటంటే ఎప్పుడు హ్యాగీ పుట్టక ముందే ఆయన యూదు దేశం నుంచి ఇక్కడ వచ్చి సెటిల్డ్ అనమాట కెనడాలో. ఆయన ఒక యూదుడు అనమాట, యూదు మతస్థుడు. ఇప్పుడు వీళ్ళంతా క్యాథలిక్ క్రిస్టియన్స్ లాగా బ్రతుకుతుంటారు, కానీ ఒరిజినల్ గా వాళ్ళ ఫాదర్ ఒక యూదు మతస్థుడు అనమాట. ఆయన ఏంటంటే ఇక్కడ కెనడా దేశంలోకి వచ్చి ఇక్కడ బిజినెస్ లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో అందరు ఫ్రెండ్స్ అందరు ఏం సలహాలు ఇస్తారంటే, ఇక్కడ యూదులకు అంత పెద్ద రికగ్నిషన్ ఉండదు, నువ్వు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ గా కేథలిక్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితే అప్పుడు నీకు కొంచెం సర్కిల్ పెరుగుతుంది, నీ బిజినెస్ కూడా మంచిగా బాగుంటది, కాబట్టి మతం మార్చుకో అని చెప్తారనమాట. దాంతో వాళ్ళ ఫాదర్ తన మతం మార్చుకొని కేథలిక్ క్రిస్టియన్ లాగానే జీవిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఈ హ్యాగీ కూడా పుడతాడు. కాబట్టి అసలు ఈ హ్యాగీకి వాళ్ళ యూదుల మన సంగతి కూడా తెలియదు, మేము కేథలిక్ క్రిస్టియన్స్ మే అనుకుంటూ చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దగా అవుతాడు అనమాట. కాబట్టి అది హ్యాగీకి ప్రాబ్లం ఏం లేదు, కానీ మోసెస్ మాత్రం తెలుసు తన యూదు, చిన్నప్పుడు అంతా యూదు ప్రార్థనలు చేసుకుంటూ పెరిగిన వాడు అనమాట. సో అతడికి కూడా ఈ హ్యాగీ లాగానే 50 సంవత్సరాలు దాటాక గుండె నొప్పి వస్తుంది ఆ బిజినెస్ మ్యాన్ కి. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ కి చెప్తాడు, నాకు చాలా హర్ట్ పెయిన్ వస్తున్నది, ఇదేదో నన్ను సర్వైవ్ చేసేటట్టు లేదు,
అని అనగానే వాళ్ళ వైఫ్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తుంటే ఇతడు ఏం చేస్తాడు, తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా రా, వచ్చేటప్పుడు ఆ యూదు ప్రార్థనల గ్రంథాలన్నీ పట్టుకొని రా అని అంటాడు. అనగానే వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. రాగానే ఆ ఫ్రెండ్ వచ్చే లోపలనే ఈ మోసెస్ తన రూమ్ లోకి వెళ్ళి తన పాత పెట్టె తెరిచి దాంట్లో యూదుల బట్టలు వేసేసుకుంటాడు అనమాట. యూదులు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, తలకి ఇట్లా క్యాప్ పెట్టుకొని లాంగ్ గౌన్ లాంటి డ్రెస్ అదంతా వేసేసుకుంటాడు. వేసేసుకొని వచ్చి కూర్చొని ఉంటాడు అనమాట. ఆ ఫ్రెండ్ చూసి ఆశ్చర్యపోతాడు, ఏంటి నువ్వు ఒక జూయిష్ లాగా తయారయ్యావు, ఏంటి యూదులాగా తయారయ్యావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడనమాట, నేను చిన్నప్పుడు అంతా యూదు మతస్థుడిని, నేను దాంట్లోనే పుట్టాను. నేను చిన్నప్పుడు అంతా యూదు ప్రార్థనలే నేను చేశాను నేను, కానీ తర్వాత నేను అనుకోని పరిస్థితులలో ఇలా కేథలిక్ క్రిస్టియన్ లాగా మారాను. మరి ఇప్పుడు నేను చనిపోతున్నాను, చనిపోయి నేను పైలోకాలకు వెళ్ళినప్పుడు మరి నేను నా పూర్వీకులను కలుసుకోవాలంటే మరి వాళ్ళు యూదు మతస్థులు కదా, మరి ఇప్పుడు నేను మత మార్పిడి చేసుకుంటే మరి వాళ్ళు నన్ను కలుస్తారో లేదో, మరి కాబట్టి నన్ను ఇప్పుడు నువ్వు ఇమీడియట్ గా నన్ను మళ్ళా యూదులకు కన్వర్ట్ చేయి, ఆ ప్రార్థనలన్నీ చదువు అని చెప్తాడు అనమాట. అంటే ఇక సరే వాళ్ళ ఫ్రెండ్ ఆ ప్రార్థనలన్నీ చదువుతాడు, అన్ని మళ్ళా బ్యాక్ నేను యూదుని అని చెప్పేసి ఆ యూదు మతానికి సంబంధించిన భగవంతులను అంతా ప్రార్థించుకుంటారు, చేస్తారు, చెందారు. ఈ లోపల ఆయన ప్రాణం పోతుంది, ఇక అయిపోతుంది, ఆయన స్టోరీ అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఈ స్టోరీ ఇప్పుడు హ్యాపీకి గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చి మరి మా నాన్న యూదు మతంలోకి చేరిపోయాడు కదా, అసలు మరి మా నాన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈయన ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ ఈయన పరిస్థితి చూసి ఏంటి అట్లా ఉన్నావు అని అనగానే చాలా పెయిన్ వస్తుంది నాకు, ఇట్లా హర్ట్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనగానే వాళ్ళ వైఫ్ ఇమ్మీడియట్ గా ఇతడిని డాక్టర్ని పిలవడము, డాక్టర్ రావడము, అంబులెన్స్ లో ఈయన తీసుకొని హాస్పిటల్ తీసుకపోవడం అంతా జరుగుతుంది అనమాట. ఇతడికి ఏం అట్లా యూదులాగా ఉండాలి అదేం లేదు, ఎందుకంటే బికాస్ బై బర్త్ హీఈస్ కేథలిక్ క్రిస్టియన్ కాబట్టి ఇంకా క్రిస్టియన్ లాగానే పెరిగాడు అనమాట. కనుక అతడికి ఏం ఆ కాన్ఫ్లిక్ట్ లేదు, ఓన్లీ వాళ్ళ ఫాదర్ ఉండే, ఎందుకంటే 2 మతాలలో వచ్చి అక్కడ కన్వర్ట్ అయ్యాడు. అయితే ఇతడికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. డాక్టర్స్ అందరూ హడావుడి పడదు, ఎందుకంటే చాలా రిచెస్ట్ హాస్పిటల్లో డాక్టర్లు ఎట్లయినా సరే బతికించాలి అని చెప్పి నానా తంటాలు పడుతుంటారు, ఆ పైపు పంపడానికి ఏవేవో చేస్తుంటారు. కానీ ఆయనకు సిల్వర్ కార్డు కట్ అయిపోతుంది, శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు అన్నమాట. అయిపోయింది, ఇంకా ఆయన లైఫ్ అక్కడికి క్లోజ్ అయిపోయింది. బయటికి రాగానే చూసేసరికి ఏంటి నేను బయటకు వచ్చేసాను, వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు కదా నాకు ట్రీట్మెంట్లు, నేను ఉండొచ్చు కదా, ఏంటి ఇట్లా బయటకు వచ్చేసాను ఏంటి, నా బాడీలోకి ఎలా లేటాలి అని చెప్పేసి మళ్ళీ బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అనమాట. కానీ ఏమాత్రం అక్కడ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆయన సిల్వర్ కార్డు కట్ అయిపోయింది, ఆయన లైఫ్ అక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. ఆయుష్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసాడు అనమాట. చూసేసరికి అక్కడ తన శరీరం ఏమో చక్కగా ఉంది, ఇంకా పైగా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎందరో వచ్చి ఆయనను సందర్శించుకుంటారు కాబట్టి చక్కగా మేకప్ కూడా చేసి పెడతారు అనమాట శరీరానికి. అక్కడ తల్లి, భార్య, పిల్లలు అంతా పాపం చుట్టంతా కూర్చొని పాపం మార్నింగ్ అంటే బాధపడుతూ ఉంటారు అనమాట, ఏడుస్తూ ఉంటారు. సో ఇతనికి ఏంటి, నేను బ్రతికే ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నా శరీరం ఇక్కడే ఉంది, నా మనస్సు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు వీళ్ళు, నేను బ్రతికే ఉన్నాను అబ్బా, మీరు ఏడవకండి అని చెప్పేసి ఆ తల్లికి, భార్యకు పోయి చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అసలు ఈయన బాధ అంతా ఎవరేం పట్టించుకోవాలన్నమాట అక్కడ. సో అప్పుడు అర్థమవుతుంది అనమాట, అంటే నా శరీరము, నా మనస్సు, నేను వేరు వేరా అని అప్పుడు అర్థమవుతుంది అనమాట అతడికి. అంటే శరీరం వేరు, మనస్సు వేరు, ఆత్మ వేరు. నేను ఈ శరీరంలో ఇంతకాలం నివసించిన ఆత్మను ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను అని అర్థమైపోతుంది అనమాట. అర్థమైనప్పుడు అప్పుడు అనుకుంటాడు అనమాట, అయ్యో నేను శరీరాన్ని, నేను మనస్సునే, నేనంటే ఆత్మను కాదు అన్నట్టు నేను జీవించాను కదా, నేను అంతకాలం ఒకటే డబ్బులు సంపాదించడమే ధ్యేయం లాగా భార్య పిల్లలను కూడా వదిలేసి నేను ఎలా జీవించానంటే అలా జీవించాను. నేను ఏం చేసుకొని డబ్బులన్నీ నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, అసలు నీకు ఏది ఒక మంచి విషయాన్ని ఏది నేను తెలుసుకోలేకపోయినా, ఏంటి అసలు నాకు నా ఈ డిఫరెంట్ ఏంటిది, నా బాడీ ఏంటిది, నా మనసు ఏంటి, అంటే మనసులాగా బాధపడుతున్నా, బాడీ ఏమో అక్కడ మంచిగా శుభ్రంగా ఉన్నది అక్కడ, మరి నేనేమో చైతన్యవంతంగా సోల్ లాగా, అంటే నేను సోల్ వేరు, మనసు వేరు, బాడీ వేరు. ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా నేను, అయ్యో ఇప్పుడు నాకు ఎవరు చెప్తారు, నాకు అసలు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది, ఉండుంటే నేను ఎంత బాగుండేవాడిని, నేను ఇంకా ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా తెలుసుకునేవాడిని కదా, అండ్ నా బిజినెస్ అంతగానే ఎందుకు నేను సంపాదించాల్సిన అవసరమే లేదు,
పిచ్చోన్లాగా సంపాదించాను కదా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే అతడి చుట్టూ ఒక కొంతమంది ఇంతలో ఇతని బాడీని తీసుకెళ్తారు, క్రిమేట్ చేసేస్తారు. ఈ లోపల అతడి దగ్గరికి కొంతమంది దేవదూతలు వస్తారనమాట. వచ్చి పద మ్యాగీ మనము వెళ్దాము పైలోకాల నిన్ను ఇంకా వేరే దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, పద అని చెప్పి చాలా మర్యాద పూర్వకంగా తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకా సరే పైలోకాలకు వెళ్ళగానే ఆ కొంచెం మన మౌలిక రూపాలు పోయిందంటే ఇంకొంచెం ఉన్నత లోకంలోకి వెళ్తాడనమాట. ఎందుకంటే ఏదో కొంచెం మంచి విషయాలు, ఒక సంస్కారవంతమైన జీవితాన్ని గడిపాడు కాబట్టి, ఒక ఫ్యామిలీ, పిల్లలు అట్లా కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేశాడు కాబట్టి ఇంకొంచెం బెటర్ లోకాలకు వెళ్తాడనమాట. ఇంకొంచెం హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోకాలకు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అతడికి వాళ్ళ ఫాదర్ కనపడుతుంది. ఫాదర్, హలో సన్, మై సన్ అనుకుంటూ వస్తాడు అనమాట. రాకండి డాడీ నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇదంతా కూడా క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉండే లోకం. ఎందుకంటే నేను క్యాథలిక్ క్రిస్టియన్ కదా, నేనుండే లోకంలో నువ్వెలా ఉన్నావు డాడీ, నువ్వు యూదు మతస్థుడు కదా, నీ యూదుల లోకంలో ఉండాలి కదా అని అడుగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి పిచ్చి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ మతాలు అన్నదన్నీ కూడా ఒక్కసారి భూమిని వదిలి మనం పైలోకాలకు వచ్చిన తర్వాత అక్కడ ఏ మతాలు ఉండవు, అందరూ సమానమే. ఇక్కడ యూదులు, క్రిస్టియన్స్, హిందూస్, ఇంకా ముస్లిమాన్స్ అంటే ఎవరు ఉండరు ఆయన. ఇక్కడంతా ఆత్మలకు ఓన్లీ ఫ్రీక్వెన్సీలలో తేడా ఉంటది తప్ప వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జ్ ని బట్టి, భూమి మీద వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ ని బట్టి ఫ్రీక్వెన్సీ లోకాలలో తేడా ఉంటది తప్ప ఇక్కడ వేరే ఏ తేడాలు ఉండవు అని చెప్తాడు అనమాట. అప్పుడు అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ అంతా మనం ఈ మతాల కోసం గొడవలు పడడము, మతాల కోసం యుద్ధాలు జరగడము, ఇదంతా రబ్బిష్ అన్న సంగతి అప్పుడు తెలుసుకున్న తర్వాత, ఓకే ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు, ఓకే వాళ్ళు దేవదూతలు నీకు ఎలా చెప్తే నువ్వు అలా ఫాలో అయిపో అని చెప్తాడు. వాళ్ళ ఫాదర్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ దేవదూతలు అతడిని ఆయన లోకానికి సంబంధించినటువంటి హాల్ ఆఫ్ మెమరీస్ కి మళ్ళీ తీసుకెళ్తారు. ఎందుకంటే ఏ లోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ లోకానికి సంబంధించిన హాల్ ఆఫ్ మెమరీస్ ఆ ఫ్రీక్వెన్సీ లోకంలోనే ఉంటుందన్నమాట, సపరేట్ దేని దానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు, బాబు చూసుకో, ఈ 5Dలోనో 3Dలోనో సినిమా కనపడుతుంది, మొత్తం నీ లైఫ్ లోనే చూసుకో, మీ ఫాదర్, మీ ఫోర్ ఫాదర్స్ అన్ని కనపడతాయి నీకు ఇక్కడ. కనుక నువ్వంతా చక్కగా చూసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కదా, కేవలం డబ్బు సంపాదనలో పడి నాకు విలువైన సమయాన్ని నేను వృధా చేసుకున్నా అనుకుంటున్నావు కదా, నెక్స్ట్ లైఫ్ బెటర్ గా ఉండేటట్టు నువ్వు ప్లాన్ చేసుకో. అందుకోసం అక్కడ ఉన్న మెచ్యూర్డ్ సోల్స్ వాళ్ళ హెల్ప్ తీసుకో. వాళ్ళంతా గురువుల లాంటి వాళ్ళు, మాస్టర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని నువ్వు ఇంకా చక్కగా ఇంకా ప్లాన్డ్ గా నెక్స్ట్ లైఫ్ ని సెట్ చేసుకొని నీ ఇష్టం ఉన్న కాలం ఇక్కడ ఉండు. నీకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే ఈ ప్రపంచంలోంచి, ఈ లోకాలలోంచి భూమి మీదకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్. వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్ అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్ అంటే మతాలు అన్నవి అదంతా కూడా మిత్ అన్న సంగతి తెలుసుకొని నెక్స్ట్ జన్మను చక్కగా ప్లాన్ చేసుకుంటాడు. అండ్ ఈ జన్మలో తను ఎట్లాగైతే సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు, అంటే వ్యర్థం అని కాదు, బట్ అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్ చేశాడు తన టైం. అలా కాకుండా ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత ఇన్వెస్ట్ చేసి మిగతా టైం ని ఇంకెలా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా వైఫ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి చక్కగా ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ లైఫ్ లకు వచ్చేస్తాడు అనమాట. ఇది రెండో లైఫ్. ఒకటి అనాథ మాలీ గ్రూబర్ లైఫ్, ఇంకొకటి బిజినెస్ మ్యాన్ హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్ లైఫ్ అన్నమాట. ఈ రెండు లైఫ్లలో మనకు రెండు వేరియేషన్స్ కనపడతాయి. ఒకటి ఏంటంటే ఏ నాలెడ్జ్ లేకపోతే అంతే ఉంటాం మనము, అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్థలంలో ఆగిపోతుంది మన లైఫ్. మళ్ళీ అక్కడ మనము ప్లానింగ్ చేసుకొని మళ్ళీ దానిని మళ్ళీ మనము ప్రయోగాత్మకంగా మళ్ళీ ముందుకు పోవాలంటే అక్కడి నుంచి ముందుకు పోలేము. మళ్ళీ భూలోకంలోకి రావాల్సిందే, మళ్ళీ ఇక్కడ దానిని మళ్ళీ సాన పెట్టుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఏ లోకంలో మనం ఫస్ట్ ఏలో ఉన్నాం, మనకున్న నాలెడ్జ్ తోటి మనం బిలోకి వెళ్ళాం. బిలోంచి సరాసరి డిలోకో ఎఫ్లోకో వెళ్ళలేము మనం. బిలోంచి మళ్ళీ తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి ఏ లోకంలోకి వచ్చి మళ్ళీ ఏ లోకంలో దానిని అంతటిని మళ్ళీ మనం ఆత్మయుత ఎరుకతోటి, సోల్ అవేర్నెస్ తోటి ఆ లైఫ్ ని మంచిగా ఇచ్చేసుకొని మళ్ళీ నాలెడ్జ్ సంపాదించి
అప్పుడు మనకున్న నాలెడ్జ్ తోటి సీకో డీకో వెళ్ళగలుగుతాం తప్ప బి నుంచి సరాసరి పోలేమన్నమాట. మనం ప్రతిసారి మళ్ళీ మనం భూలోకానికి రావాల్సిందే. ఇక్కడ మళ్ళీ మనం ఒక ఇది చేయాల్సిందే, ప్రయోగం చేయాల్సిందే, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిందే అన్న సంగతి మనకు ఈ ఇద్దరు లైఫ్ల ద్వారా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ మనం రేపటి క్లాస్ లో బ్రదర్ ఆర్నాల్డ్ అని ఒక మతాధికారి తను చనిపోయిన తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకుందాం. సో ఇదండి మరణానంతర జీవితం గురించి ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, తెలుసుకోవడానికి భయపడాలా అనేది అవసరం లేదు. బ్రతికున్నప్పుడు జీవితం గురించి నిజానికి మనం ఇక్కడ భూలోకంలోకి వచ్చేటప్పుడు కూడా ఎంతో తెలుసుకొని రీసెర్చ్ చేసి వచ్చాం కదా, లేకపోతే వస్తాం ఏంటి, మనం అంతా తెలుసుకొని వచ్చాం. మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతా తెలుసుకొని రీసెర్చ్ చేసుకోవాలి కదా. సో చక్కగా మరణానంతర జీవితం గురించి ఎంతో మంది మాస్టర్స్ రాసిన పుస్తకాలు మనకు కోకొల్లలుగా ఉన్నాయి. మరి డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఎకో బోడైన్ గారు సోల్స్ ప్లాన్ అని, సోల్స్ జర్నీ అని, తర్వాత ఆత్మాయణం అని చెప్పి ఒక పుస్తకం, తర్వాత ఇల్యూమినేటెడ్ లైఫ్స్ అని చెప్పేసి మనకు మరణం మధురం అని చెప్పి తెలుగులో చాలా ట్రాన్స్లేషన్ అయిన బుక్ ఒకటి ఉంది, ఆ బుక్. తర్వాత ఏ పుస్తకాలు చూడండి మనకు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంతా కూడా ఆఫ్టర్ లైఫ్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసిన పుస్తకాలు ఉన్నాయి. కనుక అవకాశం దొరికినప్పుడు మీరు ఆ పుస్తకాలను తీసుకోండి. రేపు నేను ఆ పుస్తకాల లిస్ట్ ను కూడా హారిక మేడంకో లేకపోతే గాయత్రి మేడంకో పంపిస్తాను. సో ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే మీరు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు, లేకపోతే మీకు ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు కావాలంటే ఐ కెన్ ప్రొవైడ్. ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ లైబ్రరీలో ఉన్నాను కాబట్టి నేను మీకు అది పంపిస్తాను. సో లైక్ దట్ రేపటి క్లాస్ లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ గాయత్రి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా వివరించారు, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఒకటే మూల సూత్రం అర్థమైంది. ఏంటి అంటే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అనేది ఎంత అద్భుతమైన సూత్రము అంటే అది ఇప్పుడున్న ఈ లైఫ్కే కాకుండా మరణానంతర జీవితానికి కూడా జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. అసలు అంటే అది ఇంకో ఫామ్ లో వెళ్తుంది. అక్కడ కర్మలు తీసుకోవడం కాకుండా మనకి ఎంత పరిజ్ఞానాన్ని, ఎంత విజ్ఞానాన్ని మనం తీసుకుంటామో అది అబౌట్ ఫిజికల్ లైఫ్ కి ఉండేదేమో ఇక్కడ సర్వైవ్ అవుతాము. ఫిజికల్ లైఫ్ లో ఉన్నది ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ లోకి వచ్చి ఇక్కడ తెలుసుకున్నంత ఇక్కడ ఆ కర్మల్ని కూడా మనము పూర్తి చేసుకుంటాం. అంటే ఏదైతే మనము ప్లాన్ చేసుకుని వచ్చామో ఆ ప్లాన్ కి కనెక్ట్ అవుతాము. అప్పుడు అది పరిపూర్ణం అవుతుంది. ఇది ఈ లైన్ లోనే మనం స్పిరిచువల్ దాంట్లో ఈ తెలుసుకున్న తర్వాత ఇంకా ఎంత ఎక్కువ మాస్టర్లు అంటే మన స్పిరిచువల్ మూమెంట్ లో మాత్రమే ఉంది ఈ ఫెసిలిటీ. ప్రతి ఒక్క ప్రపంచంలో ఆత్మజ్ఞానం అయితే ఏదైతే ఉందో అవన్నీ చదవాలి అనేటటువంటి రూల్ మన గురువు గారు మనకు పెట్టున్నారు. ఈ రూల్ వల్ల ఏంటంటే ఆ మరణానంతర జీవితానికి పైకి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఒక్కటే అనేది, వన్నెస్ అనేది, అలాగే తలాలు ఎంత విజ్ఞానం నేర్చుకుంటే అంత ఆ తలాలు మారుకుంటూ మనము మోక్షానికి వెళ్ళడానికి ఓన్లీ ఇప్పుడు అనుకుంటే అయిపోయింది, చనిపోయిన తర్వాత మనం ఇక్కడ అన్ని మంచి కార్యాలే చేశాం కదా మోక్షం వచ్చేసింది అనుకోవడం కాకుండా అక్కడ కూడా లైఫ్లు చాలా ఉన్నాయి, లోకాలు చాలా ఉన్నాయి. వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని బట్టి మనము ఆయా లోకాలకి కనెక్ట్ అవుతాము అనేది ఎంతో చక్కటి ఈ ముగ్గురి లైఫ్లు చెప్పి మీరు చాలా అద్భుతంగా వివరించారు మేడం. అదే అర్థమైంది నాకు. అంటే ఈ జ్ఞానం ఇక్కడ తెలుసుకుంటే కర్మలు ఎలా రిలీవ్ చేసుకుంటాము, అలాగే ఈ లైఫ్ తర్వాత ఉండేది కూడా ఏంటి అనేది తెలుసుకుంటే అక్కడ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది. యా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరికైనా థ్యాంక్ యూ గాయత్రి, చెప్పండి. థ్యాంక్ యూ వాణి. నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయిన వాడిని, నేను లేనన్నమాట, నాకు సిగ్నల్స్ లేవు అక్కడ. కానీ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రెజెంటేషన్, చాలా బాగుంది. ఆయన చనిపోయేప్పుడు కూడా తన యూదు దుస్తులు వేసుకోవడము ఇవన్నీ అంటే ఎంత బ్రేవరీగా అనిపించింది నాకు అది, వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ మనకు ప్రజెంట్ చేస్తేనే మనము మన లైఫ్స్ లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గో హెడ్ గాయత్రి. యా అమ్మా, ఇక్కడ ఏంటి ఇంకోటి అర్థమైంది ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఏదో ఒక
ఆ, ప్రాంతంలో ఉండేటటువంటి ఆయా మతాలకి సంబంధించింది కాదు అనేది. మతం ఎగ్జాక్ట్ అనేది మనం తెచ్చిపెట్టుకున్నాము అంతే. మతం అనేది హ్యూమన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్కూల్ చదువులు ఎలా ఏర్పరచుకొని మన సర్వైవల్ కోసం ఎలా అయితే ఉద్యోగాల కోసం చేస్తున్నామో అలా ఏర్పరచుకున్నదే మతము. దానివల్ల ఎంతో బెనిఫిట్ పొందాలనే పెట్టి ఉన్నారు ఆ పెద్దలు కూడా. కానీ దాని నుంచి ఈ ఆ, మనలో ఉండే అరిషడ్ వర్గాలు దానిని బేస్ చేసుకొని ఆ, ఈ అజ్ఞానంలోకి లాగుతూ కిందకి ఇది కాదు, అందులోకి వెళ్తే ఇది అవుతుంది, ఇందులోకి వెళ్తే ఇది అవుతుంది అనేటటువంటివి. ఇప్పుడు చూడండి, తను యూదుడు అయి ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు క్యాథలిక్ గా అయితేనే సర్వైవ్ అవుతావు అని చెప్పడం వల్ల దాన్ని దాచిపెట్టి, అంటే చూడండి, అంటే సర్వైవల్ కోసము తన మతాన్ని పక్కన పెట్టాడు. అంటే తనకి ఉపయోగపడుతుంది అనేది అంటే పర్సనల్ కంటే ఇక్కడ ఒక స్వార్థం ఉంది. ఉపయోగపడుతుంది అంటే ఆ మతాన్ని పక్కన పెట్టొచ్చు. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ థింగ్ కదా. ఇది మనుషులు మనం ఆలోచన చేసేది కాదు, దీనికి మించి ఉంది. అందుకనే ప్రతి ఒక్కరి బుక్స్ చదవాలి, ప్రతి ఒక్కరి కాదు, క్రిస్టియానిటీ కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ఈ యొక్క స్పిరిచువాలిటీలో వాళ్ళ అనుభవం కోసం ముందుకు వెళ్తూ ధ్యాన సాధనలో కూర్చొని మెడిటేషన్లో కూర్చొని అనుభవం చేసినవి ఉన్నాయో వాటిని తీసుకోవాలి. అందుకే హిందూది కూడా మతము అనరు, హిందూ ధర్మము అంటారు. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా హిందూ ధర్మం అంటారు. అంటే ఇది హోల్ భూప్రపంచం అంతా నిండి ఉంది ధర్మం అంతే. సో చాలా బాగా అర్థమైంది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ. తెలుసుకోవడం ఒకటే, పుట్టిందే మనం అన్ని తెలుసుకోవడానికి, మన కర్మల్ని పూర్తి ఎంత చేసుకోవడానికి. తెలుసుకుంటే ఎస్ ఎంత మేడం, తెలుసుకుంటే అంతటి లోకానికి వెళ్తాం మనం. వెళ్ళగలుగుతాం. ఎస్, ఆ, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారైనా మాట్లాడతాను. జగన్నాథం గారు హాయ్ మాట్లాడు.